దగ్గరికి వెళ్ళి కూడా వీడియోస్ చేసుకొని అవి చేశారు కానీ ఇప్పటిదాకా న్యాయం లేదు. ఏం లేదు ఇప్పటి వరకు. ఏదో పాము ఆత్మలాగా వచ్చిందని ఒక వీడియో చేయడం జరిగింది, నిజమేనా? పాము ఆత్మలో రావడం కాదు, అంటే అక్కడ సమాధిగా 3 days కి చేస్తారు కదా, పిట్టలు పెట్టడం అట్లా అంటారు. ఆ 3 days చేసినప్పుడు తన దగ్గరికి వెళ్ళినాం కదా, వెళ్ళిన తర్వాత అమ్మ నువ్వు పాము లెక్క హరిగాని కాటేసే అమ్మ అని చెప్పేసి మా అత్తమ్మ మొక్కింది, ఇట్లా సైడ్ నుంచి వచ్చింది పెద్ద పాము, చాలా పెద్ద ఉంది. ఆ పాము అట్లా వచ్చింది. ఆ టైంలో వచ్చి మళ్ళీ ఎక్కడికో వెళ్ళలేదు, అది డైరెక్ట్ సమాధి దగ్గరికి వెళ్ళింది, సమాధి సైడ్ వెళ్ళిపోయింది. ఒక చిన్న క్లిప్ తీసిన ఉంటారు ఆ టైంలో, ఒక వీడియో తీస్తే దాన్ని తీసి కొన్ని న్యూస్ ఛానల్ వాళ్ళు, కొంతమంది యూట్యూబర్స్ శ్వేతనాగైంది ఇట్లా ఈ రోజు చనిపోయింది కాబట్టి ఇట్లా అయింది, ఇట్లా ఉన్న సంగతి అని చెప్పినట్టు చాలా మంది పెట్టుకున్నారు. మాది ఎట్లా వాడుకున్నారు అంటే, చాలా మంది యూట్యూబర్స్ అయినా న్యూస్ ఛానల్ వాళ్ళు అయినా కానీ వాళ్ళ పాపులారిటీ కోసం ఏదో వీళ్ళకి హెల్ప్ చేస్తున్నా ఉన్నట్లేదు, అంటే మాకు హెల్ప్ చేస్తున్నట్లేదు. అయితే వీళ్ళకి ఇట్లా హెల్ప్ జరిగేలా చూడండి, ఖచ్చితంగా వీళ్ళకి న్యాయం జరగాలి, తప్పు వాళ్ళ ఉందో వీళ్ళు ఉండో ఖచ్చితంగా గమనించాలని చెప్పేసి ఎవరు కూడా అనలేరు. వీళ్ళు చెప్తున్నది ఇది, మరి దీన్ని బట్టి ప్రభుత్వం ఏం చేస్తుందో మీరు పట్టించుకుంటే బాగుంటుందని చెప్పేసి ఒకటే మాట అంటారు, వెళ్ళిపోతారు అంత. వచ్చిన వాళ్ళు కూడా మన వీడియోస్ ట్రెండింగ్లో ఉన్నాయి, అప్పుడు ట్రెండింగ్లో ఉండడం వల్ల ఏమైందంటే వచ్చిన న్యూస్ ఛానల్ వల్ల యూట్యూబ్ వాళ్ళే మ్యాక్సిమం ఒక 10-15 వీడియోలు తీసుకున్నారు. ఇంకొంతమంది యూట్యూబర్స్ అయితే ఏం సింపతి చూపెట్టారు స్టార్టింగ్లో, వద్దు లాస్ట్కి ఆపేయండి, మీరు ఇష్టం ఉన్న కంటెంట్ పెడుతున్నారని చెప్పారంటే మేము బెదిరించినట్టుగా పెట్టారు. మళ్ళీ వాళ్ళ బ్రదర్స్ ఇట్లా నన్ను అంటున్నారు, నేను ఏమైనా అంటున్నా తప్పు మాట్లాడుతున్నానా, ఉన్నది చెప్తున్నాను. ఇంకొకటి పెట్టిండు, నార్మల్గా వాళ్ళకు లవర్ ఉంది ఇక్కడ, హరిబాబు గారికి లవర్ ఉంది, ఇగో వీడు వాని ఫ్రెండ్ గాడు ఒకడు, వాని ఫ్రెండ్తో వాని మాటల్లో ఇంత వాడు వేసుకుంటాడు, ఇట్లా ఉండేవాడు అని చెప్పేసి వాడిని ఫేక్ వాళ్ళ వీడు ఏం చేస్తారంటే బాయ్ చెప్పు అంటాడు, వాని ఫ్రెండ్ వీనేది బాయ్ అంటాడు. అదే కదా, మనం నార్మల్గా మాట్లాడుకుంటుంటాం, వీడు బాయ్ నార్మల్గా ఏదో న్యూస్ ఛానల్లో పెట్టుకున్నాడు అట్లా బాయ్ అని చెప్పేసి మొత్తం చెప్పాను. అది డైరెక్ట్ వానికి కాల్ చేసి మరి ఇట్లా నాకు ఇట్లా సంగతి, మరి నేను ఈ యూట్యూబ్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను, నా పేరు ఇది అని అంటే చెప్పు బాయ్ తెలుసు ఇట్లా సంగతి ఇట్లా అని చెప్పని మాట్లాడతాం. అట్లా చెప్తారు, కొత్త మనకు తెలియదు ఆ మాత్రం డిక్ట్. మళ్ళా మనకి ఏం జరిగిన విషయాలు అవన్నీ అక్కడ వాడికి చెప్తే వాడు పోయి వాడి ఫ్రెండ్కి చెప్పిండు, వాడు ఈ వీడియోలో సేమ్ అదే మాటలు మాట్లాడాడు, ఏం లేదు దాంట్లో. అదొక వీడియో అయింది మనకి. ఇటువంటి వీడియోలు చాలా చేసుకోవాలి. అడ్వకేట్ ఇంకా కొంతమంది అయితే సజ్జన డైరెక్ట్ రంగంలోకి దిగారు, అతను చంపేశాడు, వైషమ్మ సమాధి దగ్గర చంపేశాడు, చాలా అంటే చాలా రకరకాల పుట్టించి ఎక్కడనో లోతులో నుంచి తవ్వి తీసినట్టు వీడియోస్ తీసుకుంటూ పెట్టారు. అడ్వకేట్ పెట్టుకున్నారు, గవర్నమెంట్ మీరు స్పెషల్గా పెట్టుకోవాలండే కదా, పెట్టుకునేది ఉండే కానీ దాంట్లో వీళ్ళు ఏమన్నారంటే పోలీసు వాళ్ళు, గవర్నమెంట్ ఉండగా మీరు ఎట్లా పెట్టుకుంటారని చెప్పేసి వాళ్ళు అన్నారు. అవునా, పీపీ వాళ్ళు ఇస్తారు మనకు, మరి ఎందుకో మళ్ళీ రిస్క్ అన్నట్టు వీళ్ళు చూసుకుంటున్నారు కదన్న ఆలోచనతో నమ్మకంతో ఉంటే ఏం జరగలేదు అంత. నార్మల్గా మనకు ఒక్క శిక్ష పడే వీళ్ళు ముగ్గురు బయటకు వచ్చారు. ఆ శిక్ష అంటే ఏముంది, నార్మల్ వాడు కూడా బయటకు వచ్చింది కావచ్చు, నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి నాకు తెలియదు, ఇంటికి వెళ్తే మనకు తెలుస్తుంది విషయం ఏంటంటే. మళ్ళీ బయటకు వచ్చిన వాళ్ళు కూడా మనకు ఒక్కడే బయట తిరిగిండు మొన్నటి దాకా, ఇప్పుడు ఎవరు కనిపిస్తలేరంట మొత్తానికి, అంటే పారిపోయినట్టున్నారు. ఇప్పుడు వాళ్ళు తప్పు చేయాలని చెప్పి అంటే మేము ఎందుకు పారిపోదని చెప్పేసి అంటారు ఎవరైనా, తప్పు చేసిన వాళ్ళే కదా తల దాచుకుంటున్నారు, అంతే అంత కొట్టిపోయింది. ఇంకా కానీ ఒకడు ఉన్నాడు మొత్తం కంటెంట్ స్టార్టింగ్ చెల్ల చనిపోయిన నుంచి ఒక 3 ఛానల్ ఉన్నాయి, 4 ఛానల్ ఉన్నాయి. దాంట్లో షార్ట్స్ పెట్టే వాళ్ళు ఎక్కువ ఉన్నారు, వాళ్ళని విడిచిపెడితే ఒకడు ఉన్నాడు. ఈ హరిగాని ఫోటో పెట్టుకొని పోలీసులు పెట్టుకొని తమ్నెయిల్స్ పెట్టుకొని ఎన్ని వీడియోస్ పెడుతుందంటే మరి ఎవరు చూస్తలేరా, ఎవరు ఏమనుకుంటలేరా, ఎవరేం మాట్లాడతలేరా, అది అర్థం అవ్వట్లేదు. ఏమని పెడుతున్నాడు ప్రతి ఒక్కటి. ఇప్పుడు వాడు బాధపడుతున్నాడు, హాస్పిటల్లో పాలైండు, మనకి మోషన్స్ అవుతున్నాయి, ఏం లేదు తమ్నెయిల్ పెడితే ఊతా చెప్తూ ఉంటాడు అంత. మరి దాన్ని ఎవరు పట్టించుకుంటారు, దానికి ఎవరు కామెంట్లు పెడతారు, మంచి ఈజీగా చూస్తున్నారు, లక్షల్లో పోతుంది. ఇంకా వీడియో వైషమ్మ వచ్చి వాడిని జైల్లో పీకబట్టి పిసికేసిందంట, వీడు వెళ్ళి వాళ్ళని చూసారా పీకబట్టి పిసికేసి మళ్ళీ పాము అయిపోయిందంట అక్కడికి, కళ్ళల్లో వానికి కనిపిస్తుందంట రాత్రి. వీడు ఎవడు వాని గురించి మాట్లాడడానికి, అవును డైరెక్ట్ వానికి ఏం తెలుసు ఆ విషయాలని, వాడికి కూడా ఏమైనా హస్తం ఉందా అని చెప్తే అప్పుడు తెలుస్తుంది. అట్లా చెయ్యొద్దు, ఒక చావుని ఎంత మార్కెటింగ్ చేసుకొని పైసలు. వాళ్ళ వల్ల మాకు బ్యాడ్ కమెంట్స్ వస్తున్నాయి, అంటే ఒక చావుని పట్టుకొని మీరు ఇదంతా డ్రామా చేస్తున్నారు, డబ్బుల కోసం చేస్తున్నారు, ఏమంటారు డ్రామా పెడితే కొంచెం డ్రామా చేసుకుంటూ పెడితే అప్పుడు నమ్ముతారు. అదే మేము కూడా డ్రామాలు చేసుకుంటూ పెడితే అప్పుడు నమ్ముతారు, కానీ మంచిగా పెట్టిన వాళ్ళని మంచిగా ఉన్న వాళ్ళని ఎవరు నమ్మరు. నార్మల్గా ఇప్పుడు ఏదో మేము డ్యాన్సులు చేస్తున్నారు, మా ఇప్పుడు డ్యాన్సులు చేస్తుంది వీడియోలు చేస్తుందని చెప్పేసి అంటున్నారు, కానీ
మాకు యూట్యూబ్ ఛానల్ ఉంది, దాన్ని నడిపించాలని చెప్పంటే ఏదో ఒకటి పెడుతుండాలి దాంట్లో. అవును, లేకుంటే కాబట్టి దాంట్లో ఏదో ఒకటి చిన్న చిన్న పెట్టుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఏ ట్రెండింగ్లో ఉంది అది పెడితే నడుస్తుంది. అవును. ఇప్పుడు నార్మల్గా కంటిన్యూ ఎవరైనా కానీ చనిపోయినాక ఒక నెల 2 నెలలు ఏడుస్తుంటారు, బాధ ఉంటారు. దాని తర్వాత సమాజంలో కలవకుండా ఇంట్లో కూర్చొని మూల కూర్చొని ఏడుస్తుంటారు, లేదు ఉండరు కదా. బాధ ఉన్నా కూడా లోపల బాధ ఉంటుంది, జీవితాంతం ఉంటుంది బాధ అది. అవును. అదే కంటిన్యూగా నేను ఇంట్లోనే కూర్చుంటా, నాకు అదే బాధ ఉందని చెప్పి నడిస్తే వాళ్ళ ఫ్యామిలీ ఎట్ అవుతుంది, అవును, ఏమైపోతారు మొత్తానికి. వాళ్ళ ఫుడ్ ఎవరు పెడతారు, ఎవరు చూసుకుంటారు. చేసుకుంటే బ్రతికేటోళ్ళు కదా. కొంతమంది వాళ్ళకు చెప్తే అర్థం కాదు కానీ వాళ్ళ గురించి పెట్టడం కూడా మానేశాను. స్టార్టింగ్లో పెట్టినా కానీ అర్థం చేసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది. కానీ మీ మమ్మీ కూడా అన్నం తినకుండా కూర్చోవడం కొన్ని బయట days కొన్ని అసలు రోజులు తినలేదా? ఇప్పుడు కూడా రాగి జావా అవి తాగుకుంటూనే ఉంటుంది కానీ అన్నం తినమన్నా ఆడుకొని పెట్టాల్సి వచ్చింది. అన్నం తినమన్నా అత్తమ్మ అన్నం తినొచ్చు కదా, ఎందుకు ఇట్లా చేస్తున్నావు, నీ ప్రాణం పోతే మేమేం కావాలని అన్నా కానీ తను ఏమంటుంది తెలుసా, వాడు చచ్చేంత వరకు నేను సరిగ్గా అన్నం తినను, మీ బలవంతంగా ఒక పూట తింటే చాలు నాకు అది. కానీ మీకు ఇబ్బంది కదా, వాడు మంచిగానే ఉంటాడు, 3 పూటలు తిని మంచిగానే ఉంటున్నాడు, తన ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. కానీ అప్పటికి అసలు మీ మమ్మీకి అసలు డిఫరెంట్ చూస్తే అసలు ఏ మాటకి లేరు ఇప్పుడైతే. అప్పుడు ఎంత యాక్టివ్గా ఉన్నారు, ఎంత అందంగా ఉన్నారు, చాలా బాగా చేశాడు వీడియోస్, మీతో కూడా చాలా బాగా చేసాడు. అసలు చాలా బాధగా ఉంది ఆయన చూస్తుంటే. ఇప్పుడు ఏంటి మళ్ళీ ఏం చేయాలనుకుంటున్నారు మళ్ళీ దీన్ని కేసుని ఫర్దర్గా? అంటే ఇప్పుడు బెయిల్ వచ్చేస్తే బయటకు వస్తే లేకుండా లోపలనే ఉంటాడు, దీనికి అది ఒకటి తప్ప వేరే ఛాన్స్ లేదు, వేరే న్యాయం ఏం జరగదు మనకు. ఎందుకంటే చట్టంలో అటువంటివి ఉన్నాయి మరి. ఇప్పుడు దాన్ని మించి మనం ఏమైనా చేద్దామని చెప్పాలని మనకే మళ్ళీ ఇబ్బంది, మనకు ఫ్యామిలీస్ ఉన్నాయి. చాలా మంది అంటారు రెచ్చగొడతారు, మీరు అట్లా చేయండి ఇట్లా అని చెప్పని అంటారు. ముందుకు ఎవరు రారు, ముందుకు ఎవరు వస్తారు? అయిన తర్వాత బాబు ఎవరి పని వాళ్ళు ఉంటారు, కామెంట్ చేసుకుంటారు అంతే. వాని పని అయింది మంచిగా అయింది, వాళ్ళ అన్నాము ఇట్లా చేసిరు అని చెప్పేసి ఒక మాట ఏదో సపోర్ట్ చేస్తారు నార్మల్గా, మాట పరంగా మెసేజ్ల పరంగా కామెంట్స్ పరంగా. వాళ్ళు వచ్చి బాబు నేను ఇట్లా విడిపిస్తా చేస్తా అని చెప్పని అంటారు. దీంట్లో అయితే మనం ఏం చేయడానికి లేదు, నార్మల్గా ఇదే న్యాయం కోసం తిరుగుతూ ఉంటాం, బయటకు వస్తే కేసు పెడుతుంటాం, మళ్ళీ లోపలికి వెళ్తాడు అంతే. అది తప్ప ఉరి శిక్ష చేయాలని చెప్పేసి ఎంత ప్రయత్నించినా, ఎన్కౌంటర్ చేయాలని చెప్పి ఎంత ప్రయత్నించినా కానీ వాళ్ళు పట్టించుకోవట్లేదు మొత్తం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.